కే ర్యాంప్ ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఈ మూవీ ఎట్లా ఉంటుందంటే చాలా మూవీస్లో చూసిన స్టోరీ, కానీ కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అండ్ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ యాక్టర్స్ చేసే అల్లరి మన స్క్రీన్పై బాగా చూపిస్తారు. అండ్ కామెడీ సీన్స్ కూడా కిరణ్ అబ్బవరం చేసిన కొన్ని కామెడీ సీన్స్ అయితే బాగానే ఉన్నాయి ఈ మూవీలో. అండ్ అక్కడక్కడ మాస్ అని ఇష్టపడే వాళ్ళకి కూడా నచ్చుతుంది. అండ్ కామెడీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో పోలిస్తే సెకండ్ హాఫ్లో ఎక్కువగా ఉంది. అండ్ మెయిన్గా చెప్పాలంటే ఇంటర్వెల్ తర్వాత వెన్నెల కిషోర్ వచ్చిన తర్వాత జోక్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ నరేష్ పాత్ర చుట్టూ అల్లిన కొన్ని సీన్స్ అయితే అక్కడక్కడ బాగానే ఉన్నాయి, బట్ అంతలా బాగాలేవు. అండ్ ఆయన క్యారెక్టర్ అంతగా నచ్చలేదు నాకైతే, ఓకే అనిపించింది. అండ్ కేరళ దగ్గర సీన్స్ అయితే అక్కడ అన్ని క్యారెక్టర్స్ కూడా తెలుగులోనే మాట్లాడతారు. మధ్య మధ్యలో ఒకటి రెండు మలయాళం మాటల్ని పలుకుతూ ఇది కేరళ అని గుర్తు చేస్తుంటాయి. అండ్ కొన్ని పాత్రలు స్టోరీ కేరళకి వెళ్ళగానే కుమార్ మెర్సీ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వన్ సైడ్ లవ్ అన్నట్టుగానే ఉంటాయి కొన్ని సీన్స్. అండ్ ఇద్దరి మనసులు కలిశాయనే స్టోరీ అయితే మలుపు తిప్పుతుంది. అండ్ హీరోయిన్కి ఉన్న సమస్య బయటకు పడడం, దాంతో వాళ్ళు పడే కష్టాలు అండ్ కామెడీ సీన్స్, వెన్నెల కిషోర్ పాత్ర ఎక్కువగా ప్లస్ పాయింట్స్ అని చెప్పవచ్చు. అండ్ ఈ మూవీ కొద్దిగా ఎక్కువ జాగ్రత్త తీసుకుంటే ఇంకెక్కువ బాగుండేది, బట్ ఇప్పుడైతే ఓకేగా అనిపించింది. అండ్ కిరణ్ అబ్బవరం హుషారైన యాక్టింగ్ అయితే ఉంది. అండ్ అక్కడక్కడ చాలా కామెడీ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఈ మూవీ స్టోరీ ఎట్లా ఉంటుందంటే, ధనవంతుడి కుటుంబంలో పుట్టి పెరిగిన కుర్రాడు కుమార్, అంటే అబ్బవరం కిరణ్ అబ్బవరం. అయితే తండ్రి గారాబంతో చదువుకొని నిర్లక్ష్యం చేస్తూ స్నేహితులతో కలిసి బలాదూర్గా తిరుగుతుంటాడు. అతని దారిలో పెట్టాలని పండితుడు సలహాతో కేరళలోని ఓ కళాశాలలో చేర్చుతాడు. తండ్రి అక్కడకు వెళ్ళి కుమార్ తన మామ నరేష్తో స్నేహంగా ఉంటూ ఎప్పటిలాగే అల్లరి చిల్లరిగా గడుపుతుంటాడు. బాగా మందు తాగి ఊపిరాడక ఇబ్బంది పడుతున్న ఓ సందర్భంలో కుమార్ని చూసిన మెర్సీ జాయ్ అంటే యుక్తి తెరేజా ఊపిరి పోసి ఆ ప్రమాదం నుంచి గట్టెక్కిస్తుంది. తీరా మేర్స్ విజయ్ కళాశాలలో తన సహోద్యోగి అని తెలుస్తుంది. అలా ఫస్ట్ చూపుల్లోనే లవ్లో పడిపోతారు కుమార్, అంటే హీరో. ఆమెతోని జీవితం అనుకుంటారు. అయితే మెర్సీ ఎప్పటి నుంచో ఓ సమస్య ఉంటుంది. ఆ సమస్య గురించి కుమార్కి ఎప్పుడు తెలిసొచ్చింది అని తెలిసాక కూడా ఆమె ఎంతే ప్రేమించాడా లేక ఆమె నుంచి దూరం అయ్యాడా అనేది తెలియాలంటే మూవీ మొత్తం కూడా మనమైతే థియేటర్లో చూడాల్సిందే. అండ్ మూవీ విషయానికి వస్తే మరీ బాగాలేదు అని చెప్పలేము, బట్ ఓకే బాగానే ఉంది. మరి పాత రొటీన్ లాగానే ఉంది, రొటీన్ స్టోరీ లాగానే ఉంది పాత మూవీస్లో చూసిన విధంగానే, బట్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ కిరణ్ అబ్బవరం విషయానికి వస్తే యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు ఈ మూవీలో, చాలా యాక్టివ్గా ఉన్నారు. అండ్ తన వల్ల కూడా ప్లస్ పాయింట్స్ అనేది చెప్పవచ్చు, బాగానే ఉంది. అండ్ స్క్రీన్ ప్లే బాగానే ఉన్నాయి. అండ్ సినిమాటోగ్రఫీ
ప్రొడ్యూ ప్రొడ్యూసర్ వాల్యూస్ బాగున్నాయి. ఓకే, మొత్తంగా చెప్తే మూవీ బాగానే ఉంది, చూడొచ్చు, వన్ టైం వాచ్. అండ్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి కిరణ్ అబ్బవరం యాక్టింగ్ బాగుంది. అండ్ సెకండ్ హాఫ్లో కామెడీ సీన్స్ బాగున్నాయి. అండ్ మైనస్ పాయింట్ చెప్పాలంటే స్టోరీ కొత్తగా అనిపించలేదు, రొటీన్ మూవీలాగా అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్లో అంతగా మంచిగా అనిపించలేదు, లైఫ్ ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ ఓవరాల్గా ఈ మూవీ అయితే అలా ఉంది గైస్. అంటే పర్లేదు, చూడొచ్చు, రొటీన్ మూవీ అయినా